ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినమందు మేము సజీలుగా లెక్కించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, నీ మందిరంలో మేము కూడి ఉండగా ప్రభువా, ఇంకను రావాల్సిన వారందరినీ కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి. సకాలానికి నీ మందిరాన్ని నడిపించి, నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరము మీకు మహిమకరముగా, మాకు మేలుకరముగా ఈ నీ మందిరంలో ప్రవర్తించలాగున, కొనసాగులాగున సహాయం చేయి. ఆరంభం నుంచి ఆఖరి వరకు అన్ని విషయాల్లో మాకు సమయోచితమైన సహాయం అందించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనలో భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి ఉత్తర పత్రి భాగంగా దావీదు రాసినటువంటి 20వ కీర్తనను సౌరాజని గారు ఉత్తర పత్రి భాగంగా చదువుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నేటి ఆదివారం ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు దావీదు రాసిన 20వ కీర్తన చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేస్తున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుతున్నాము. నా ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురుగాక. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. మొదట ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాడు. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు
శిరీష వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. తర్వాత చివరిగా చిన్నబాబు మరొక పాట పాడి వినిపిస్తాడు. యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని. యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట
జాలి మధురాతి మధురం ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ జాలి మధురాతి మధురం ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. యెహోవా దేవా మా యేసు ప్రభువా, యెహోవా దేవా మా యేసు ప్రభువా, మా కీడము మా శైలము నీవే కదా, మా కీడము మా శైలము నీవే కదా. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నన్ను చూడవచ్చినావు, నా అండకొండగా నీవు నిలిచినావు. తోడు నీడలేని నన్ను చూడవచ్చినావు, నా అండకొండగా నీవు నిలిచినావు. రక్తము కాచి ప్రాణము పెట్టి, రక్తము కాచి ప్రాణము పెట్టి నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు. నా బలము నా జయము నీవే కదా, నా బలము నా జయము నీవే కదా. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ మందిరములో నన్ను స్థిరపరచితివి, నీ సహవాసములు బలపరచితివి. నీ మందిరములో నన్ను స్థిరపరచితివి, నీ సహవాసముతో బలపరచితివి. నీ సువార్తను ప్రకటించుటకై నన్ను నీ దాసునిగా చేసుకొంటివి. నీ సువార్తను ప్రకటించుటకై నన్ను నీ దాసునిగా చేసుకొంటివి. నా గానం నా ప్రాణం నీవే కదా, నా గానం నా ప్రాణం నీవే కదా. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. యెహోవా దేవా మా యేసు ప్రభువా, యెహోవా దేవా మా యేసు ప్రభువా, మా కీడము మా శైలము నీవే కదా,
మా కేడము మా శైలము నీవే కదా. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని ఈ పాపికి అది మోక్ష మార్గం. ప్రైజ్ ది లార్డ్. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని కరుణముగా చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. నేటి మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాము. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వీరిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. దేవుడి వచనాలు మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని దయ వలన నాకు ఈ మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందా అవదా అనుకున్నాను, కానీ చాలా తొందరగా కంప్లీట్ చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా గురించి పాస్టర్ అంకుల్ చాలాసార్లు ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే చాలాసార్లు ప్రేయర్ చేశారు. అందును బట్టి పాస్టర్ అంకుల్కి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి వందనాలు చెల్లించుకుంటున్నాను. యెహోవా మంచి వారికి మేలు చేయును అన్నట్టుగా మనం దేవుని యొక్క దృక్పథంలో మంచి వారముగా కొనసాగుతూ ఉండగా ఆయన మనకందరికీ మేలు చేయనుగాక. ఆమేన్. చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం
14వ అధ్యాయం 7వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, అపోస్తుల కార్యం గ్రంథం మనం క్రమముగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మన ఈ సమయంలో అపోస్తుల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, వ్యర్థమైన వాటిని విడిచి దేవుని తట్టు తిరగవలెను. ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ముగింపుగా పౌలు భక్తుడు అక్కడ చెప్పినటువంటి మాట మనం కానీ గమనిస్తే 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఈలాగు చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. సువార్త సారాంశం, అలాగే బోధ యొక్క సారాంశం, ప్రవచనం యొక్క సారాంశం అన్నిటినీ మనం చూడగలిగితే ఒకటే. అది ఏమిటంటే, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే జీవము గల దేవుని తట్టు తిరగడానికి. ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం కనుక దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. లుస్త్రలో 7వ వచనం ప్రకారంగా, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. అపోస్తలుడైన పౌలు దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అది లుస్త్ర అనేటటువంటి ప్రాంతం. అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెప్పడం జరిగింది. అతడు ఎలాంటి వాడంటే, బలహీన పాదములు గలవాడు. పుట్టినప్పటి నుంచి కూడా బలహీనమైన పాదములు కలిగిన వాడు. ఎన్నడూ వాడు నడిచిన వాడు కాదు, ఎప్పుడు కూర్చుండి ఉండువాడు, పుట్టినది మొదలుకొని. అలాంటి వాడు పౌలు చెప్పేటటువంటి దేవుని మాటల మీద లక్ష్యం ఉంచినాడు, మనసారా ఆలకించినాడు, శ్రద్ధగా విన్నాడు. పౌలు చెప్పేటాడు దేవుని మాటలను ఆశతో విన్నాడు, ఆసక్తిగా ఆలకిస్తూనే ఉన్నాడు. ఎన్ని గంటలు చెప్పాడో పౌలు తెలియదు, కానీ అన్ని గంటలు అతడు ఆలకిస్తూనే ఉన్నాడు. తదేకంగా దేవుని మాటలను ఎంతో తృప్తిగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ బోధ అయిపోయిన తర్వాత పౌలు అతన్ని ప్రత్యేకంగా చూచినప్పుడు ఏమి గుర్తించాడట? పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. అంటే బోధకు ముందు ఆ పరిస్థితి లేదు. పౌలు బోధ వినిన తర్వాత అతనిలో విశ్వాసము కలిగింది. ఆ రీతిగా విన్నాడు. పౌలు యొక్క బోధను, దేవుని మాటలను అతను ఎట్లా విన్నాడంటే, అతనికి విశ్వాసం కలిగే రీతిగా విన్నాడు. అతనిలో విశ్వాసం పుట్టే రీతిగా విన్నాడు. అది గమనించాడు పౌలు. స్వస్థత పొందుటకు అతడికి విశ్వాసం ఉండుట గ్రహించి. యేసు ప్రభు కూడా తన బోధలు వినినటువంటి వారిలో కొంతమందిని చూచి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, లేచి నడవమంటాడు. అంటే దేవుని మాటలు వినిన తర్వాత వారికి విశ్వాసం కలిగినప్పుడు దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. పౌలు అన్నాడు, ఎట్లా బిగ్గరగా అన్నాడు, నీ పాదముల మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను.
దేవుని మాటలు విన్నాడు, విశ్వాసము లోనికి వచ్చేసాడు. అది గ్రహించినాడు పౌలు, లేచి నడవమన్నాడు. అంతే. లేచి నడవమనగానే గంతులు వేసి ఆనందిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యం జరిగిందో. దేనివల్ల జరిగింది? దేవుని మాటలు అతడు శ్రద్ధగా వినినందువలన. దేవుని మాటలు అతడు తన హృదయంలోనికి స్వీకరించినందున విశ్వాసంలోనికి నడిపించబడ్డాడు. తర్వాత అతడు గంతులు వేసాగినాడు. అతని జీవితం మారిపోయింది. ఇక పుట్టినది మొదలుకొని ఎన్నడూ నడవలేదు, గెంతలేదు. అందరూ నడుస్తూ ఉంటే, గెంతుతూ ఉంటే చూచినవాడు. ఇతనికి పుట్టినప్పటి నుంచి ఆశ అందరిలాగా నడవాలని, అందరిలాగా గెంతాలని. కానీ ఎన్నడూ ఆశ తీరలేదు. ఎప్పుడు తీరింది? ఎప్పుడైతే దేవుని మాటలు ఆశతో విన్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను హృదయంలో భద్రపరుచుకున్నాడో, విశ్వాసంలోనికి నడిపించబడ్డాడు. అది గుర్తించిన పౌలు అంటున్నాడు, నీకు మాత్రం, ఎందుకంటే నీలో విశ్వాసం ఉన్నది, దేవుని మాటలు యందు నీకు నమ్మిక కలిగింది గనుక ఇప్పుడు నేను చెప్పే మాట మీద కూడా నీవు నమ్ముతావు గనుక లేచి నడుమనగానే గంతులు వేస్తున్నాడు. అంతే. లేయమన్నాడు, నేను లేచేస్తా. లేచాడు, శక్తి వచ్చేసింది, నడుస్తున్నాడు, ఆశ్చర్యచకితుడైపోయాడు, గంతులు వేస్తూ ఉన్నాడు. ఆనందం, జీవితం మారిపోయింది. ఇక పరాధీనుడు కాదు. ఎవరో వచ్చి పట్టుకుని తీసుకుని వెళ్ళి ఇంకో దగ్గర కూర్చోబెట్టి పరాధీనుడు కాదు. ఇక తన పనులు తాను చేసుకోగలడు. తన జీవితం అంతా మారిపోయింది. అంతే. ఎన్నడూ లేని సంతోషం వచ్చేసింది. వీటన్నిటికీ కారణం దేవుని మాటలు వినవలసిన రీతిలో విన్నాడు కాబట్టి. అందుకే దేవుడు అంటాడు, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక అంటాడు. మీరు వినుట మట్టుకు విందురే కానీ తెలుసుకోరు, గ్రహించుకోరు, విశ్వసించరు, దేవుని మేళ్ళు పొందుకోలేరు. మీరు చూచుట మటుకు చూస్తారు, వినుట మటుకు వింటారు, ప్రయోజనం ఏమీ లేదు. అలాంటి వారు ఉన్నారు, ఇలాంటి వారు కూడా ఉన్నారు. అందుకనే యాకోబు అంటాడు, కేవలం వినువారు మాత్రమై ఉండి దాన్ని అనుసరించని వారు తమను తామే మోసపుచ్చుకునేవారు. కేవలం విని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? వినిన దాన్ని నమ్మాలి, నమ్మి దాన్ని అనుసరించాలి. ఇతడు విన్నాడు, నమ్మినాడు, అనుసరించాడు, గంతులు వేసి సంతోషంగా ఆనందిస్తూ ఉన్నాడు. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాటలు వింటూ ఉంటే ఆసక్తితో వినాలి. పలుమార్లు చెబుతూ ఉన్నాను, ఆసక్తితో వినాలి. ఏదో చెప్పే బోధన విశ్లేషించుదాం, కొత్త విషయాలుంటే పట్టుకుందాం, ఇంకొక దగ్గర ఇట్లా కాదు. ఆ చెప్పే మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం, వాటి మీద నమ్మకం ఏర్పాటు చేసుకుందాం, అనుసరించుదాం అనేటటువంటి తాత్పర్యంతో మనం ఆలకించిన ఎడల మనలో కూడా దేవుని కార్యాలు చూడగలుగుతాం. గలతీ 3:2 చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసముతో దేవుని వాక్యాన్ని వినుట ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని అంటున్నాడు. వినుట ద్వారా చూడండి, విశ్వాసం కలుగుతుంది, పరిశుద్ధాత్మను పొందుకుంటాము, దేవుని యొక్క మేళ్ళు పొందుకుంటాము. ఇన్ని మేళ్ళు కలుగు చేసేటటువంటి దేవుని మాటల్ని మనం ఎంత శ్రద్ధగా వినాలి, ఎంత ఆసక్తిగా వినాలి. అన్యమనస్కంగా వినకూడదు, తదేకంగా వినాలి. ఒక్క మాట కూడా మిస్ కాకూడదు అనే రీతిలో వినాలి. దైవజనులు ఎవరు వచ్చి చెప్పినా అది ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఇవి దేవుని మాటలు. అందుకే చెబుతాను,
మనం ఎంత శ్రద్ధగా వింటామో ఆ వాక్యం మనలో అంతగా పనిచేస్తుంది. ఏ మేరకు మనం దేవుని వాక్యాన్ని ఆలకిస్తామో ఆ మేరకు దేవుని యొక్క వాక్యం మన పట్ల పనిచేస్తుంది. చూడండి, వినుట వలన విశ్వాసం. గలతీ 3:2 వినుట వలన పరిశుద్ధాత్మను పొందుకోవడం. ఈ లుస్త్రాలోని వ్యక్తి అయితే విన్నాడు, విశ్వాసం పొందుకున్నాడు, స్వస్థతను కూడా పొందుకున్నాడు. అలాగే కొర్నేలి ఇంటిలోని వారు పేతురు కొరకు కనిపెట్టుకుని ఉన్నారు, అతను వచ్చి చెప్పే మాటలు వినడానికి. పేతురు వారి కొరకు కనిపెట్టుకోలే, పేతురు రాక కొరకు వీరు కనిపెట్టుకుని ఉన్నారు. కొన్ని దినాలు వచ్చి చెప్పిన తర్వాత ఎంత ఆశతో విన్నారంటే పరిశుద్ధాత్మను పొందుకునే అంత ఆశతో విన్నారు. కొన్నేళ్ళు ఇంటిలోని వారు పేతురు మాటలు వినిన వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చెను. అలాంటి కార్యాలు మనం పొందుకోవాలి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి, 29వ వచనం నుంచి 38వ వచనం వరకున్న వాక్య భాగములో 3 రోజులు విన్నారు. యేసు ప్రభు వాక్యం చెబుతూ ఉంటే 3 రోజులు విన్నారు. వేల కొలది స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. 3 రోజులు నిద్ర లేదు, ఆహారం లేదు, లంచ్ బ్రేక్ లేదు, డిన్నర్ బ్రేక్ లేదు, టీ బ్రేక్ లేదు. ఏకధాటిగా 3 రోజులంటే 3 × 24 72 గంటలు ఏకధాటిగా విన్నారు. నిద్ర మర్చిపోయారు, అన్నపానములు మర్చిపోయారు, ఆకలి దప్పులు మర్చిపోయారు. యేసు చెబుతూ ఉంటే ఆటే వింటూ ఉన్నారు, మై మర్చిపోయి వింటూ ఉన్నారు. అది పగలని, రాత్రి అని, నిద్రపోయే సమయమని, భోంచేసే సమయమని అని మర్చిపోయినారు అంతే. 3 దినములు 72 గంటలు ఏకధాటిగా వింటున్నారు. వేల కొలది మంది స్త్రీలు, పిల్లలు కాకుండా 4000 మంది పురుషులు అక్కడ ఉన్నారు. 3 రోజులు అయిన తర్వాత వారు సంతోషంగా తిరిగి వెళుతుంటే దేవుడు వారి యందు కనికరించి మార్గంలో వారు సమస్యలుతారేమో, 3 దినాలు అన్నపానం లేకుండా వాక్యం విన్నారని, మీ దగ్గర ఏమి ఉన్నాయంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయన్నారు. చూడండి, 3 రోజులు దేవుని వాక్యం వినిన వారిలో ఉన్న విశ్వాసం చూడండి. ఈ 3 రోజులు అన్నపానం లేకుండా ఇన్ని వేల మంది దేవుని వాక్యాన్ని విన్నారే, మార్గ మధ్యంలో వారు సమస్యలిపోతారేమో, వారికి భోజనం పెడదాం, మీ దగ్గర ఏమున్నాయంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయన్నారు. పంక్తులుగా కూర్చోండి అన్నారు. మామూలుగా అయితే ఏం చేయాలి? ఆ 7 రొట్టెలు కొన్ని చేపలను చూసి ఏమనుకోవాలి? అది యేసుప్రభుకి వాళ్ళ శిష్యులకి చాలవు, మనం ఎందుకు పోదాం రండి అని త్వరపడి వెళ్ళిపోతాం మనమైతే. కొన్ని దగ్గర నేను చూశాను, పెళ్ళికి వచ్చి అక్కడ భోజనాలు చూసి, వచ్చిన జనాలు చూసి, వచ్చిన వాళ్ళకి ఈ భోజనాలు చాలవులే, మనం ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొన్ని ఫంక్షన్లలో. అంటే అక్కడ భోజన పదార్థాలు మితంగా ఉన్నాయి, వచ్చిన ప్రజలు అమితంగా ఉన్నారు కనుక చాలవు అందరికీ. కనుక మనం వెళ్ళిపోదామని కొంతమంది ఇంటికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు కొన్ని సందర్భాల్లో, నేను గమనించాను. అలాంటి పరిస్థితుల్లో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు చూసినటువంటి వేల కొలది మంది ఏమనుకోవాలి? 12 మంది అపోస్తులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు, వారికే అవి చాలు, ఒక్కొక్కటి కూడా రాదు, వారికే చాలు, ఇక మనకేం పెడతాడు, మనకేం సరిపోతాయి, మనం పోదాం అనుకోవాలి అవిశ్వాసులు. కానీ యేసు ప్రభు మాటలు 3 రోజులు విన్నారు కదా, తదేకంగా వారిలో అచంచలమైన విశ్వాసం కలిగింది. ఈ యేసు ప్రభు ఈ 3 రోజులు మనల్ని మైమరిపించి దేవుని మాటలు చెప్పినటువంటి ఈ యేసు ప్రభు, అన్నపానములు మరిపించినటువంటి యేసు ప్రభు, నిద్రాహారాలు మరిపించినటువంటి యేసు ప్రభు ఈ 7 రొట్టెలు చిన్న చేపల ద్వారా మనకు భోజనం తృప్తిగా పెట్టగలడు అని విశ్వాసం ఉంచున్నారు కనుక పంక్తులుగా కూర్చున్నారు. రొట్టెలు వడ్డిస్తూ ఉన్నారు, అరిగిపోవడం లేదు, తరిగిపోవడం లేదు. వడ్డించిన విస్తరణలో ఏమో నిండుకుంటున్నాయి, అవేమో అరిగిపోవడం లేదు.
ఆశ్చర్యం ఏంటంటే స్త్రీలు పిల్లలు కాకుండా 4,000 మంది పురుషులు భోంచేశారు. 7 గంపల నిండా ముక్కలు ఎత్తినారు. అసలు వడ్డించిన పదార్థాలే ఒక గంపలోకి చాలవు. వడ్డించిన 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఒక గంపలోకి చాలవు. మిగిలిందేమో 7 గంపలు. ఇంకొక మాట, 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు, స్త్రీలు పిల్లలు కాకుండా 4,000 మంది పురుషులు. అందులో వాళ్ళు ఎట్లున్నారు? ఉదయం తినొచ్చి మధ్యాహ్నం ఆకలికి ఉండడం లేదు, 3 రోజులు అన్నపానం లేవు. ఎంత ఆకలి ఉంటుంది వాళ్ళకి? ఈ 3 రోజుల భోజనం మొత్తం తినేస్తారు. ఇప్పుడు అంత తృప్తిగా తిన్న 7 గంపలు మిగిలినాయి. ఆ 7 రొట్టెలు, చిన్న చేపలు ఇంత విస్తారమైన ప్రజలకు ఈయన తృప్తిగా వడ్డించగలడని విశ్వాసం వచ్చింది వాళ్ళకి. కారణం 3 దినాలు దేవుని వాక్యాన్ని వారు విన్నారు. దేవుని యొక్క మాట వింటే ఆ రీతిగా వినాలి, నమ్మిన వారం అయిపోవాలి. విశ్వాసం, పరిశుద్ధాత్మ, దేవుని కార్యాలను పొందుకునేటటువంటి వారం అయిపోవాలి. అంతే. అంత ఆసక్తితో వినాలి, అంత శ్రద్ధతో వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఇదిగో ఈ యొక్క వ్యక్తి, లుస్త్రాలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి పౌలు చెప్పుచున్నటువంటి మాటలు తదేకంగా విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూడగా స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను. ఎవరండి ఈ పనులు చేసేది? ఈరోజు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, నమ్మిన వారందరూ చేతులు ఎత్తండి అంటాడు, ఈయన మాత్రం చెయ్యి ఎత్తాడు. ఆ మాట అడిగిన వ్యక్తి. బాగుపడిన వాళ్ళందరూ సాక్ష్యం చెప్పండి అంటారు. బాగుపడిన వాళ్ళందరూ ఈయన ప్రార్థన చేస్తే బాగుపడినట్టు, బాగుపడిన వాళ్ళందరూ వాళ్ళ అవిశ్వాసం వలన బాగుపడినట్టు ఆ ముద్ర వేసి పంపిస్తారు. ఈరోజు జరిగేది అదే కదా. ఎవరైనా బాగుపడ్డారు అని అంటే అది వీరి ప్రార్థన వల్ల బాగుపడినట్టుగా సాక్ష్యాలు చేపించుకుంటారు. ఎవరికైనా మేలు జరగలేదంటే, బ్రదర్ నీ అవిశ్వాసం వల్ల నీకు దేవుడు ఈ మేలు చేయలేదు, నువ్వు విశ్వాసం ఉంచు బ్రదర్ అంటారు. కానీ వచ్చిన వారు అందరిలో అద్భుత కార్యాలు జరగాలి. ఒక లెక్క చెప్పాను ఇదివరకు మీకు. వచ్చిన వారు అందరిలో అద్భుతాలు జరగాలి. నీవు అద్భుతాలు చేసే వరము, శక్తి నీకు ఉంటే. కొంతమందికి వారి విశ్వాసాన్ని బట్టి, కొంతమందికి వారిని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి, పక్షవాయు గల వారిని తీసుకొచ్చారు కదా, వారి విశ్వాసం చూసి ఇతను బాగు చేశాడు కదా, తల్లి యొక్క విశ్వాసాన్ని చూచి ఆ బిడ్డను బాగు చేశాడు కదా. వారికి విశ్వాసం లేదు, తీసుకొచ్చిన వారికి విశ్వాసం లేదు, అప్పుడు ఈయన విశ్వాసాన్ని బట్టి. బెతస్దా కోనేటి దగ్గర ఉన్న వానికి యేసుప్రభు ఎవరో తెలియదు, యేసుప్రభు మీద నమ్మకం లేదు, కోనేటి మీద దేవదూత మీద ఉన్న నమ్మకం. యేసుప్రభు వెళ్ళి, నువ్వు బాగుపడగోచున్నావా? అయ్యా నాకెవరు లేరు దాన్ని దింపడానికి, నువ్వు లేచి నడవయ్యా అన్నాడు. ఆయన ఎవరో తెలియదు అప్పటిదాకా, లేచి నడిచాడు అంతే, ఆయనలోని విశ్వాసం బట్టి. ఈ రీతిగా రోగుల విశ్వాసాన్ని బట్టి కొంతమందిని, వారు తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి మరికొంతమందిని, ఇతని విశ్వాసాన్ని బట్టి మిగిలిన వారిని. ఆ రీతిగా అందరూ బాగా అవ్వాలి. నీలో ఆ వరము ఉంటే. ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఈ రోజుల్లో? పౌలు చూడండి, డైరెక్ట్గా అందరూ చూస్తూ ఉండగా చెబుతున్నాడు, నువ్వు లేచి గంతులు వేయి. వాడు లేకపోతే, గంతులు వేయకపోతే పౌలు మాట తప్పిపోతుంది. పౌలు మాటలు ఎవరు నమ్మరు. అలాంటి పరిస్థితుల్లో లేచి గంతులు వేయని బిగ్గరగా, రహస్యంగా కూడా కాదు, బిగ్గరగా అందరూ వినబడేటట్టు చెప్పాడు. వాడు లేచి గంతులు వేశాడు. దేవుని మాట వింటే అలాగున వినాలి, అట్టి కార్యాలు మనం పొందుకోవాలి. ఆ తర్వాత జరిగిన విషయాలు చూడండి. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని
సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఈ పని చేస్తున్నారు, మేము కూడా స్వభావము గల నరులమే. ఈ కార్యం జరిగినందున వాళ్ళు ఏమనుకుంటున్నారు పాపం, ఆ రోజుల్లో, ఈ నాగరిక యుగంలో కాదు, ఈ నాగరిక యుగంలో కూడా అనుకుంటున్నారు, ఏదైనా జిమ్ముకులు చేస్తే వారు ఇక దేవదూతలు, దేవుళ్ళు, దేవతలు అయిపోతున్నారు, ప్రజల చేత కొనియాడబడుతూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో కూడా వీళ్ళిద్దరిని చూసి దేవదూతలు మన మధ్యకు దిగి వచ్చి ఉన్నారు అని గొప్పగా చెప్పుకుంటూ పూలమాలలు తెస్తున్నారు, బలర్పించడానికి ఎడ్లు తెస్తున్నారు, కోలాహలం చేస్తున్నారు. వీరు కానీ ఒక్కసారి అవును ఇప్పుడు గుర్తించారు మీరు మమ్మల్ని దేవదూతలుగా అని అంటే గుడి కట్టేస్తారు. గుడి కట్టేసి ఇక మిగతా వ్యవహారాలు అన్నీ ఏర్పాటు చేసేసుకొని వీళ్ళకి హాయి అన్నీ జరిగిపోతాయి, వీరికి అన్నీ జరిగిపోతాయి. స్వార్థ చెప్పడలేదు, నిందించబడలేదు, శ్రమ పడాల్సిన పని లేదు, ఆయా ప్రాంతాలు తిరగాల్సిన పని లేదు, అన్నీ ఇక్కడికే వస్తాయి, అందరి ఇక్కడికే వస్తాయి. కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు, అవన్నీ మాకు అద్దు, మేము స్వార్థ చెప్పాలి, నిందలు వచ్చినా పర్వాలే, శ్రమలు వచ్చినా పర్వాలే, మేము స్వార్థ చెప్తూనే మా దేవుని చిత్తాన్ని మేము జరిగించాలి అంటూ వీరేం చేశారంటే తమ వస్త్రములు చించుకొని, ఎందుకు చించుకున్నారు, వారందరూ వీరిని దేవదూతలు అంటున్నారు. దేవదూతలకు వస్త్రాలు ఉంటాయి, అవి చిన్నగో. దేవదూతల వస్త్రాలు చిన్నగో, మనుషుల వస్త్రాలు అయితే చినగతాయి. అందుకని చించుకొని, నాయన మేము మీ వంటి మనుషులమే, మీలాంటి వస్త్రాలే మేము కూడా ధరించి చూడండి చినిగినాయి, దేవదూతల వస్త్రాలు అయితే చినగో, మా వస్త్రాలు చినిగిపోయినాయి, ఇప్పుడైనా గ్రహించండి, మేము మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. వారిని గురించి వారు యథార్థంగా చెప్పుకున్నారు, గొప్పలు చెప్పుకోలే, దమ్మములు చెప్పుకోలే. వారిని గురించి వారు యథార్థంగా చెప్పుకోవడానికి ఎంత ప్రయాసపడ్డారో. మాకు ఆ పూలమాలలు వద్దు, ఆ అర్పణలు వద్దు, మీ పొగడ్తలు వద్దు, మీ పూజలు వద్దు, మీ ఆరాధనలు వద్దు, ఇవన్నీ వ్యర్థం, ఇవన్నీ వ్యర్థం, మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. ఎంత చక్కని మాట చెప్పారండి, ఎంత యథార్థంగా చెప్పారు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ప్రజలు వేరే అనుకుంటూ ఉంటే ఈయన ఏమంటున్నాడు చూడండి. నీవు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనేను, క్రీస్తును కానని ఒప్పుకొనేను. కొంతమంది ఇతడు క్రీస్తేమో, మెస్సియా ఏమో అని బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని గురించి అనుకుంటున్నారు. ఒక్క మాట అవును అంటే చాలు, ఇక ఇతన్ని మెస్సియా కింద ఓ ఘనంగా. కానీ యోహాన్ ఏమన్నాడు, నేను కానయ్యా, నేను క్రీస్తుని గాను అంటూ యథార్థంగా చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడు, మరి నీవు ఎవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాను అనేను, నేను క్రీస్తుని గాను ఏలియాను కూడా కాను. యథార్థం చెబుతున్నాడు. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాను అని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనిచున్నావని అతన్ని అడిగిరి. ఏం ప్రశ్న వేశారు, నిన్ను గూర్చి నువ్వు ఏమి చెప్పుకుంటున్నావు. ఈ ప్రశ్న కానీ మనల్ని కానీ ఎవరైనా కానీ అడిగితే ఏది ఒక టావ్ పేపర్ ఇట్టి అంటాం, ఒక తెల్లగాయతో ఒక టావు తీసుకోవడం, ఇంకా ఒకటే రాసిందే రాయడం. ఏమనుకుంటున్నావు నన్ను గురించి, నా కుటుంబం ఏమనుకుంటున్నావు, నా వంశం ఏమనుకుంటున్నావు, నా బ్యాక్గ్రౌండ్ ఏమనుకుంటున్నావు. ఇక ఓ ఉపోద్ఘాతము, చరిత్ర, నేపథ్యము, ఇక భవిష్యత్ అన్నీ వర్తమాన పోత భవిష్యత్ కాలంలో అన్ని విషయాలు రాసి నింపి చెప్పుకుంటాం. నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావు అని అడిగితే ఏమంటున్నాడు, అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను
ప్రభు త్రోవ సరళము చేయడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దమును. క్రీస్తుని కాదయ్యా, ఏలియాని కాదయ్యా, ఆ ప్రవక్తను కూడా కాదయ్యా మీరు అనుకుంటున్నట్టు నేను ఒక శబ్దాన్ని. పంపబడిన వారు పరిశీలకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావు అని అతన్ని అడుగగా యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారు ఇప్పుటికైనను నేను యోగ్యుడిని కానని వారితో చెప్పాను. ఎంతగా చెప్పుకున్నాడు చూడు యథార్థంగా. మీరు నన్ను యేసుని అనుకుంటున్నారు కదా, క్రీస్తు అనుకుంటున్నారు. ఆ క్రీస్తు చెప్పులు ఇప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. అది నా పరిస్థితి. ఎంత యథార్థంగా చెబుతున్నాడు, ఎంత తగ్గింపు చెబుతున్నాడు. అలాగే కదా పౌలు చెప్తున్నారు, అయ్యా మీరు దేవదూతలు అనుకుంటున్నారు, మీరు ఇదిగో మా వస్త్రాలు చించేసుకున్నాం, మీ వస్త్రాలాగా మా వస్త్రాలు కూడా చనిపోయినాయి. దీన్ని బట్టి నేను అర్థం చేసుకుని మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. యథార్థం చెబుతున్నారు. పొలమాలు అక్కర్లే, మీ సన్మానాలు అక్కర్లే, మీ అర్పణలు అక్కర్లే, మీ పొగడ్తలు అక్కర్లే. మాకేం కావాలి? దేవుని చిత్తాన్ని జరిగించడమే కావాలి, సువార్త ప్రకటించడమే మాకు కావాలి. ప్రతిగా మాకు నిందలు రాని, దోషులు రాని, శ్రమలు రాని, ఏమైనా రాని గాక దేవుని చిత్తాన్ని జరిగిస్తూ జీవిస్తాం. అంతేకాదు ఆ యోహాను ఆయన చెప్పులు కూడా ఇప్పడానికి యోగుడిని కాదని చెబుతుంటే ఆ యోహాను గురించి యేసు ప్రభువు ఏం చెప్పాడు? మత్తయి 11:11లో స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. యోహాను యేసు ప్రభుని ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పుల వారిని కూడా ఎప్పుడని నేను యోగ్యుని కాదని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇతన్ని హెచ్చిస్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే మించినవాడు ఎవరు లేడు. మోషే అంటారా, మోషే కంటే గొప్పవాడు. అబ్రహాం అంటారు, అబ్రహాం కంటే గొప్పవాడు. దావీదు అంటారు, దావీదు కంటే గొప్పవాడు. ఎవరో? యోహాను. ఏలి అంటారు, ఏలియా కంటే గొప్పవాడు. ఇతని కంటే మించినవాడు ఎవడు లేడు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మన గురించి మనం యథార్థంగా చెప్పుకుంటామో దేవుని చేత మనము హెచ్చించబడతాం. మరొక మాట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాలు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలన కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నమ్మరు. వీరు సత్యం చెబుతున్నారు, మేము మీ స్వభావం అంటే స్వభావం గల నరులమేనని. యోహాను సత్యమే చెబుతున్నాడు, నేను ఆయన చెప్పుల వారిని కూడా ఎప్పుడైనా యోగ్యుని కాదు అని. యేసు ప్రభు సత్యమే చెబుతూ ఉన్నాడు, నమ్మడం లేదు. అబద్ధం చెప్పేవారిని నమ్ముతారు. అందుకంటున్నాడు వారిని, అబద్ధాలు నమ్మేవారితో అంటున్నాడు, మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు. వాడు అబద్ధమునకు జనకుడును ఆది యందు నరహంతకుడు అయి ఉన్నాడు. ఎవరైతే అబద్ధాలు నమ్ముతారో, ఎవరైతే అబద్ధాలు చెప్పుకుంటారో వారు అపవాది సంబంధులు అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ వీరు చెప్పారా? పౌలు చెప్పాడా? బర్నబా చెప్పాడా మేము దేవదూతలమని? చెప్పలే. మీ వంటి వారమే. యోహాను చెప్పాడా క్రీస్తు అని లేక ఏలియా అని? లేదో. ఆయన చెప్పుల వారిని ఎప్పడానికి కూడా నేను యోగ్యుని కాదన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే దేవదూతకి నమస్కారం చేయడానికి సాగిలపడతాడు గ్రంథకర్త అయిన యోహాను. దేవదూత అంటాడు, చదవండి మంచి మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. యోహానును నేను ఈ సంగతులు వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేయటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకుని వారితోనూ సహదాసుడను.
దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. చూసారా ఏమంటున్నాడు? పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూత ఎంతగా చెబుతున్నాడు చూడండి. నాకు వద్దు సమీ, నమస్కారం చేయొద్దు, దేవునికే నమస్కారం చెయ్యి. ఇంకొక మాట ఏమన్నాడు? నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకుని వారితోనూ సహదాసుడను. ఎక్కడ పరలోకంలోని దేవదూత, ఎక్కడ భూలోకంలోని మానవుడు? మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంతటి వాడు, 8వ కీర్తన. అలాంటి వానితో సమానముగా చెప్పుకుంటున్నాడు దేవదూత. నేర్చుకోవాలి మనం. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, దేవుని చేత తగ్గించబడతాం. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చించబడతాం. కాబట్టి పౌలు బర్నబాలు వారు వచ్చి దేవదూతలు అని చెప్పి తలంచి పూలమాలలు తెచ్చి అర్పణలు తెచ్చి చేసే ప్రయత్నం చేస్తుండగా బహుగా ప్రయాసపడి 18వ వచనం చూస్తే, వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. చాలా ప్రయాసపడి వారందరినీ ఆపవలసి వచ్చింది. ఆపివేశారు అంతే. చాలా ప్రయాసపడ్డారు. ఎట్టకేలకు ఆ పూలమాలను ఆపేశారు, అర్పణలు ఆపేశారు, పూజారులను ఆపేశారు, ఎడ్లను ఆపేశారు, ఆ యొక్క పొగడ్తలు ఆపేశారు, వారి ప్రయత్నాలన్నింటినీ కూడా ఆపేశారు. ఆపేసి ఏం చెప్తున్నారు? 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఏమిటవి వ్యర్థమైనవి? పూలమాలలు వేయడం, బలు అర్పించడం, మనుషుల్ని పొగడ్డం దేవదూతల్లాగా, ఇవన్నీ వ్యర్థం. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎవరి వైపు తిరగాలని? దేవుని వైపు తిరగాలని మేము బోధిస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చెప్పింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి మీకు శిష్యులుగా చేసుకుని అన్నాడా? మీకు శిష్య బృందం, భజన బృందం చేసుకుని అన్నాడా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నాకు శిష్యులుగా చేయడు అన్నాడు యేసు ప్రభు. మనం ఎవరికి శిష్యులుగా చేయాలి? సువార్త చెప్పి బోధించి యేసయ్య శిష్యులుగా చేయాలి. మాకు శిష్యులుగా చేసుకోవడం కాదు, మాకు భజన బృందాన్ని తయారు చేసుకోవడం కాదు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని తట్టు మీరు తిరగాలి. మా తట్టు కూడా కాదు. మమ్మల్ని ఎందుకు మీరు తేరిపార చూస్తున్నారు? ఎందుకు మీరు మా వైపు తదేకంగా చూస్తున్నారు? మీరు చూడాల్సింది దేవుని వైపు. మీరు కానీ నేను కానీ చూడవలసింది ఆయన వైపు. 42వ కీర్తనకాడు అంటాడు, నేను ఎప్పుడు ఆయన మందిరమునకు వచ్చేదను, నేను ఎప్పుడు ఆయన సన్నిధి కనబడేదను. ఆయనకి మనం కనబడాలి, మనం ఆయన చూడాలి. మనల్ని మనం మర్చిపోవాలి. మన పక్కన వాళ్ళని, ఎదురుండ వాళ్ళని, వెనకుండే అందరూ మర్చిపోవాలి. ఆయన్ని మనం చూడాలి, ఆయనకి మనం కనబడాలి. అందుకు దేవుని మందిరానికి వస్తున్నాం, అందుకే దేవుని సన్నిధికి వస్తున్నాం. మిగిలినవన్నీ కూడా వ్యర్థములే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెడుతున్నామా? వ్యర్థమైన వాటిని విడిచిపెడుతున్నావా? అపోస్తలుల కార్య గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకొనిరి? ఆలోచనలో వ్యర్థమైనవి కూడా ఉంటాయి, వాటి వల్ల ప్రయోజనమే లేదు. వ్యర్థమైన ఆలోచన ప్రజలు ఎందుకు పెట్టుకున్నారు? వ్యర్థమైన ఆలోచన విడిచిపెట్టాలి. పౌలు చెబుతున్నాడు, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగాలని మేము మీకు స్వార్థ ప్రకటిస్తున్నాం. మీ వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టండి. అపోస్తలుల కార్య గ్రంథం 5వ అధ్యాయం 36వ వచనం, దూదా తాను ఒక గొప్పవాడని చెప్పుకొనేను, 400 మంది కలుసుకొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ వ్యర్థులైపోయిరి. వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టాలి, వ్యర్థులను కూడా విడిచిపెట్టాలి, లేదంటే మనం వ్యర్థులం అయిపోతాం. వ్యర్థమైన వారు చాలామంది ఉన్నారు లోకంలో, వారు వ్యర్థులే. వారికి లోబడ్డామా మనం కూడా వ్యర్థులం అయిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గల వాడనైనను,
ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. ప్రేమ లేని జీవితం వ్యర్థమైనది, విడిచిపెట్టండి. ప్రేమ కలిగిన జీవితాన్ని కొనసాగించండి. అది దేవుని ప్రేమ, మానవ ప్రేమ కాదు, లోకంలోని ప్రేమ కాదు. దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలి. దేవుని ప్రేమ లేని జీవితం వ్యర్థము. మీరు ఈ వ్యర్థమైన వాటి విడిచిపెట్టి జీవము గల దేవుని తట్టు తిరగాలని మేము మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం కూర్చుని వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థములను అయ్యున్నవి గనక వాటికి దూరముగా ఉండము. వాటికి దూరముగా ఉండము. వివాదాలు వద్దు, వ్యర్థమైన వివాదాలు వద్దు, వాటికి దూరంగా ఉండండి. వ్యర్థమైన ఆలోచన విడిచిపెట్టండి. వ్యర్థులకు లోబడ్డం విడిచిపెట్టండి. ప్రేమ లేని జీవితాన్ని విడిచిపెట్టి ప్రేమ కలిగి జీవించండి. వ్యర్థమైన వివాదాలను కూడా విడిచిపెట్టండి. ఇవన్నీ విడిచిపెట్టి ఏం చేయాలి? దేవుని తట్టు తిరగండి. జీవము గల దేవుని తట్టు తిరిగితిమా? ఆ లుస్త్రాలో కుంటివాడు దేవుని వాక్యాన్ని విన్నాడు, విశ్వాసంలోనికి నడిచాడు, స్వస్థ పొందుకున్నాడు, జీవితమే మారిపోయింది. ఇక కుంటివాడు కాదు, నీలాగా నాలాగా గంతులు వేయవాడైపోయాడు. దేవునికి సాక్షిగా మారిపోయినాడు. కాళ్ళున్నవారు సాక్షిగా లేరు కానీ కుంటివాడు సాక్షిగా మారిపోయాడు. కారణం ఒకటే, దేవుని వాక్యమును ఆశతో విన్నాడు. దేవుని వాక్యమును ఆశతో విన్నాడు కనుక గంతులు వేయసాగినాడు, ఆశ్చర్యకార్యాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క వాక్యం విరివిగా వినబడుతూ ఉంది. రేడియోల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో, సంఘ కార్యక్రమాల్లో, కుటుంబ కార్యక్రమాల్లో విరివిగా. ఆ రోజుల్లో అరుదుగా, ఈ రోజుల్లో విరివిగా. ఆ అరుదుగా దేవుని వాక్యం వినబడే రోజుల్లోనే అనేక మంది దేవుని విశ్వసించారు. విరివిగా, పుష్కలంగా దేవుని యొక్క వాక్యం అందుబాటులో ఉంటే ఎంతమంది విశ్వాసంలో నడిపించబడుతున్నారు? ప్రశ్న వేసుకోవాలి. ఎవరికి వారం? దేవుని యొక్క వాక్యానికి లోబడదామా? యథార్థంగా మాట్లాడదామా? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవముగల దేవుని తట్టు తిరిగేదమా? తిరిగితే, వ్యర్థమైన వాటిని విడిచిపెడితే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే దేవునికి ఆశ్చర్యకార్యాలు పొందుకుంటాం. మన జీవితాలు ఆశ్చర్యకరంగా మారిపోతాయి. లేని ఎడల ఆ కుంటివాని జీవితమే, ఆత్మీయంగా వికలాంగులమే మనం అందరం. నోరుంటుంది, సాక్ష్యం చెప్పం. కాళ్ళు ఉంటాయి, దేవుని మందిరానికి నడవలేం. నాలుగుంటా, దేవుని స్తుతించలేం. చేతులుంటాయి, సత్క్రియలు చేయలేం. చేతులెత్తి ప్రార్థన చేయలేం. ఆత్మీయ వికలాంగులమే. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా నీ కన్ను ఎక్కడేయాలి? కాబట్టి మీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా నీ కన్ను తీసి, నీ కాలు నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికివేయము. 2 కాళ్ళు కలిగి నరకంలో పడవేయబడట కంటే 1 కాలు కలిగి జీవంలో ప్రవేశించుట మేలు కదా. నా కన్నా నీవు చూచు నాదేమీ ఏమి, నా కన్నా నీవు చూచు నాదేమీ ఏమి, ఆ పైనున్న యేసు తప్పక చూచును, నా కన్నా నీవు చూచు నాదేమీ ఏమి, నా నోరా నువ్వు మాట్లాడు నాదేమీ ఏమి, నా నోరా నువ్వు మాట్లాడు నాదేమీ ఏమి, ఆ పైనున్న యేసు తప్పక వినోను, నా నోరా నువ్వు మాట్లాడు నాదేమీ ఏమి, నా కాలాను పోవు నాదెక్కడికి, నా కాలాను పోవు నాదెక్కడికి, ఆ పైనున్న యేసు తప్పక చూచును, నా కాలాను పోవు నది ఎక్కడికి. ఎక్కడికి? చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న పాట ఇది. ఆ రోజులు ఇప్పుడు వచ్చే పాటలంతా ఆ పాటలు వేళ్ళే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా,
మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదశని సమీపిస్తూ ఉన్నాం. లుస్త్రలోని కుంటివాడు ప్రభువా తదేకంగా నీ వాక్యాన్ని విన్నాడు, విశ్వాసంలోనికి నడిపించబడ్డాడు. అపోస్తులు గుర్తించారు, లేచి నడవమని చెప్పారు, గంతులు వేశాడు. ప్రభువా ఆ రీతిగా మా జీవితాలు మార్చండి. నీ వాక్యం పట్ల మేము ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ప్రభువా నీ మాటలు మేము ఎంతో శ్రద్ధగా విని హృదయంలోనికి స్వీకరించుకొని నీ వాక్యాన్ని అనుసరించి జీవించి మీ అద్భుత కార్యాలు పొందుకొని బ్రతుకు పర్యంతం మేమందరము నీకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయండి. అపోస్తులు ఏ రీతిగా ప్రభువా యథార్థం చెప్పారో, తాము తగ్గించుకున్నారో, సమూహం అంతా దేవదూతలు అంటూ ఉంటే కాదయ్యా మేము మీ వంటి స్వభావంగా నరులమేనని చెప్పుకున్నారు ప్రభువా. వారిని మీరు అపోస్తలుగా హెచ్చించారయ్యా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవముగల తట్టు తిరగమని వారు స్వార్థ ప్రకటించారు ప్రభువా. మా జీవితాల్లోని వ్యర్థత తీసివేయండి ప్రభువా. మీ తట్టు మేము పూర్తిగా తిరగడానికి సహాయం చేయండి. అందుకున్న ఆటంకాలు తొలగించి ప్రభువా మా మిగిలిన శేష జీవితం అంతా మేము అందరము నీ తట్టే తిరిగి నిన్నే గురి కలిగి జీవించి నిన్ను చేరుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య